హలో ఎవ్రీవన్, 31st December 2024. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం 7:45 అయింది. నేను రెడీ అయ్యాను. రవి రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ కింద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అది తినేసి క్యాబ్ బుక్ చేసాము. 8 hours 80 kilometers 2000 rupees తీసుకుంటున్నాడు. ఢిల్లీలో ఉండే ప్లేసెస్ అన్ని తిప్పి ఈవినింగ్ 5 o'clock మమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట. సో 9 to 5 మేము అనుకున్నాం. ఒకవేళ ఎక్స్ట్రా అవుతే 6 కల్లా వచ్చేస్తాం. సో అది ఈరోజు ప్లాను. ఇంకా ముందు ఈరోజు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం బయలుదేరాం నుంచి. ఈ లిఫ్ట్ మన రూమ్ కార్డు పెట్టకపోతే పని చేయదు. రూమ్ కార్డు రవి దగ్గర నుండి వస్తున్నాడు. నోవోటెల్ వాళ్ళదే పుల్మ్యాన్ అని ఇక్కడ ఇంకోటి ఉంది. నోవోటెల్లో మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఈరోజు. కాబట్టి పుల్మ్యాన్కి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. సో పుల్మ్యాన్ అనేది ప్రీమియం ప్రాపర్టీ నోవోటెల్లో. ఎంట్రీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. చాలా ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి ఉన్నాయని చూద్దాం. వెళ్ళు. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, పినాపిల్ జ్యూస్, స్వీట్ లస్సీ, strawberry shake, cucumber juice, cold coffee, masala chas, kiwi all over 25. Okay. Ginger ale, detox water, lemon basil detox water, ఇవన్నీ ఉన్నాయి కూడా. టేబుల్ నెంబర్ 25 అసైన్ చేశారు. ఆల్రెడీ రవి వెళ్ళిపోయాడు. ఇక్కడ రేంజ్ చాలా ఉంది, ఫుడ్ రేంజ్. ఫ్రైడ్ చికెన్ హాట్ గార్లిక్ సాస్, అసార్టెడ్ వెజిటబుల్స్ ఇన్ సోయా గార్లిక్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ హక్కా నూడిల్స్, ఇవన్నీ. ఇదేదో కార్న్ గీ అట, నాకు తెలిసి ఇదేదో గంజిలాగా ఉంది. వెజిటేబుల్ బావ్, ఇవన్నీ సలాడ్స్ లాగా మనకి సూప్లో కానీ ఇంకేదన్నా కర్రీస్లో కానీ వేసుకోవాలంటే దానికోసం పెట్టారు. ఇది లైవ్ కౌంటర్ అనమాట. మనకి ఇంకేదైనా చేసేమంటే కూడా చేసిస్తారు ఇక్కడ. స్పైసీ ఏషియన్ వెజిటబుల్ బ్రోత్, వెజిటబుల్ క్లియర్ బ్రోత్, సూపర్. ఇది ఆమ్లెట్స్ లైవ్ స్టేషన్, ఎగ్ స్టేషన్ అంటారు. మనకి బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్ ఎలా కావాలంటే అలా వేసిస్తారు. గుడ్ మార్నింగ్. ఫైన్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ఎగ్ స్టేషన్.
ఇవి గార్లిక్ టాప్ టమాటోస్ అంట. రోజ్మెరీ రోస్టెడ్ పొటాటోస్. బటర్ టాస్డ్ జుకినీ అండ్ బెల్ పెప్పర్. ఇవన్నీ మంతెన సత్యనారాయణ ఐటమ్స్, మొలకొచ్చిన గింజలు. కార్న్, చికెన్, ఇవేవో బార్లీ, ఇవేవో రాగి కొర్రలాగా ఉన్నాయి, కొర్రలు. మొత్తం రేంజ్ చాలా ఉంది. బేకన్ అంటే పోర్క్, అది బేకన్స్. ఇవి పోర్క్ సాసేజెస్. ఇవి చికెన్ సాసేజెస్. పీనట్ బటర్, చాక్లెట్ సిరప్, హనీ, యాపిల్ సిరప్, న్యూటెల్లా, ప్యాన్కేక్, స్వీట్ దోశ, వాల్నట్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇదేమో చెడ్డర్ అంటే మన చీజ్ అనమాట. ఇది కూడా చీజ్. చికెన్ పిస్తాచియో, chorizo, roasted fish, watermelon, dragon fruit, fruits, sapota, oranges, pineapple. ఇంకా చాలా ఉన్నాయి కూరగాయల్స్. ఇవన్నీ బ్రెడ్స్. ఇక్కడ నుంచి డిజర్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. డిజర్ట్స్ వీటి పేర్లు నాకు తెలియదు. మఫిన్స్, ఇవన్నీ వెనిలా మఫిన్స్ అట. ఇవి మఫిన్స్. ఫ్రూట్ కేక్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్వీట్స్ అనుకోండి. డోనట్స్, బనానా కేక్, ఇంగ్లీష్ టీ, పూరి, కుల్చా, కాలే చెన్నా, ఆలు మటర్ సబ్జీ. ఇక్కడ లైవ్ కౌంటర్ ఉంది. దోశలు, అదేమో రవ్వ దోశ వేస్తున్నారు. సాంబారు, అమృత్సరి సోయా బాడీ అంట. ఇది రవ్వ ఉప్మా. టమాటో పోహా, ఇడ్లీ, తడక ఇడ్లీ, ఆలు పరాఠా, పన్నీర్ పరాఠా, సాంబార్, వడ, ఆనియన్ చట్నీ, కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ,
ఇవన్నీ పచ్చళ్ళు. ఇది గాజర్ కా హల్వా. దీంతో ఫుడ్ ఐటమ్ సమాప్తం. టీ కాఫీ ఉన్నట్టు. ఫస్ట్ రౌండ్లో ఇడ్లీ పూరి తీసుకొచ్చాను. ఒక దోశ ఆర్డర్ పెట్టాను, వస్తుంది అందుకే. ఢిల్లీలో ఇడ్లీ సాంబార్ అని అంటే ఇది స్టార్టింగ్ అన్నమాట. ఆ తర్వాత అన్నీ ఉన్నాయి. ఫ్రెష్ పూరి చెప్పాను. ఇవి సెకండ్ రౌండ్. ఇదేమో ఫిష్, ఇదేమో జుకుని వెజిటబుల్, చికెన్ సాస్, ప్యాన్ కేక్ విత్ హనీ, గ్రిల్డ్ పొటాటోస్, అండ బుర్జీ. సో ఈ రౌండ్కి ఫుడ్ అయితే బాగుంది. క్లోజింగ్లో ఫ్రూట్స్ అండ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. ఈ సపోటా వెజ్కోవాలి. సో ఈరోజుకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. క్యాబ్ వచ్చింది రెడీగా. వెళ్ళేసి ఢిల్లీ టూర్ చేయాలి. ఆఫీసులు, హోటల్స్ అన్ని చుట్టూ. హయాత్ ఢిల్లీలో ఈరోజు ఇప్పుడు ఉదయం 9 గంటలకి 11 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది టెంపరేచర్. మా క్యాబ్ వచ్చింది. హాయ్, చలియే జై. ఫ్లైఓవర్స్ చాలా వరకు ఇవన్నీ కట్టినా కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్ భవన్. దాని తర్వాత పుదుచ్చేరి భవన్, పాండిచ్చేరి. ఇది అంటే అక్కడ సీఎంలు, గవర్నర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. దాని తర్వాత మణిపూర్ భవన్, దాని తర్వాత అస్సాం భవన్, మన ఏపీ భవన్, తెలంగాణ భవన్ ఉంటుంది. ఇదేమో ప్రెసిడెంట్ ఎస్టేట్. లోపల ప్రెసిడెంట్ ఉంటుంది. బాగా చలిగా ఉంది కార్లో. అన్ని పార్టీల ఆఫీసెస్ ఇక్కడ ఉంటాయంట. ఎదురుగేమో రాష్ట్రపతి భవన్ లోపల ఉండేది చిన్న ఆర్చ్ లాంటిది. ఈరోజు రోడ్డు కొంచెం ఖాళీగా ఉన్నాయి, 31 డిసెంబర్ కాబట్టి పబ్లిక్ అంతా బయటకు వెళ్ళిపోయింటున్నారు. ఇదంతా రాష్ట్రపతి భవన్ రైట్ సైడ్. ఇది ఎంట్రీ రాష్ట్రపతి భవన్లో పోవడానికి. 38. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్ అని కదా ఎంట్రన్స్.
ఎంట్రన్స్. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పక్కనే ఉన్నాయి. ఇది పార్లమెంట్ మ్యూజియం. ఇది గురుద్వారా. ఆల్ ఇండియా రేడియో స్టేషన్. ఓకే, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఢిల్లీ నుంచి మీరు వింటున్నారు న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, बोर्ड का ले लो. రైల్ భవన్ ఇది. రైల్వే వాళ్ళ హెడ్ ఆఫీస్. वंदे भारत ट्रेन बेटर है. चलिए चलिए आप चलिए कुछ साइड में थोड़ा हाँ चलिए. ये है नया पार्लियामेंट. जी जी जी. ఇది కొత్త పార్లమెంట్. ఈ ఫోటో గవర్నమెంట్ సంబంధించిన మొత్తం అన్ని చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ రేడియస్లో అన్నీ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫీసెస్, పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి భవన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రధానమంత్రి వస్తే అటు పక్క ఉంది. నీతి ఆయోగ్ అని అంటారు కదా, నీతి ఆయోగ్. ఓకే, పోలీస్ వాళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఓకే, పోలీసు వాళ్ళకి సంబంధించిన అన్ని ఆఫీసులు, వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్ పోలీసులకు ఇక్కడ ఉన్నాయి ఆఫీసులు. ఎస్బీఐ. ఢిల్లీలో ధర్నాలు, ఏదైనా నిరసన వ్యక్తం చేయాలంటే జంతర్ మంతర్ కాంప్లెక్స్. సో ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని ఏదైనా నిరసన తెలియజేస్తారు అన్నమాట. ద నేమ్ ఆఫ్ జంతర్ మంతర్ ఇస్ derived from Sanskrit word yantra mantra, which means instruments and formula. Calculations are magical words, but due to misinterpretation it changed to the known name Jantar Mantar. This is ancient astronomical masterpiece, is one of the 5 observations built under the guidance of Maharaja Savai Jai Singh II, ruler of Amber, Rajasthan between 1724 to 1734. అదేండి ఈ విషయం. నీట్గా పార్క్ ఉంది. జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ధర్నాలు లేకపోతే ఏదైనా నిరసన తెలియజేస్తారో మనకు తెలుసు. కాకపోతే ఇదేదో కన్స్ట్రక్షన్ సామ్రాట్ యంత్ర అంట, ఏదో యంత్రం అని చూపిస్తున్నాడు. సండే లాగా టైం చెప్పడానికి కోసం క్రియేట్ చేశారట. మన వాళ్ళు ఏమో దీన్ని ఇంకో రకంగా వాడుతున్నారు. దీని నీడని బట్టి ఒక టైం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం అన్నమాట. అప్పట్లో వాచ్లు లేవు కదా. ఇది జంతర్ మంతర్ దగ్గర రవి అండ్ శివ. ద రామ్ యంత్ర అంట. రాజా రామ్ సింగ్, ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ మహారాజా సవాయ్ జై సింగ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ a few meters south of Jai Prakash Yantra. The structure was used to measure the altitude and azimuth of celestial objects such as the sun and stars by observing with open top and having numerous arched windows arranged one above the others in 3 tiers. Its in wall 7.51 meter high, while the inside diameter is 16.65 meter. The central pillar is also 7.51 meter high. Both the structures are provided with a 30 horizontal radial radial sectors of sandstone spread out from the pillar to the walls. These sectors are engraved with
సీల్స్ అండ్ ఆర్ 1.07 మీటర్ అబవ్ ఫ్రమ్ ద ఫ్లోర్. ఈ లోపల మొత్తం సండే లాగా అలా ఉన్నాయి. యాక్చువల్గా యంత్ర అండ్ మంత్ర అని జంతర్ మంత్ర అని పిలవడం స్టార్ట్ చేశారట. యాక్చువల్గా యంత్ర అండ్ మంత్ర అది అల్టిమేట్గా దీని పేరు. ఇది కట్టి దగ్గర దగ్గర 300 ఇయర్స్ అయింది, 310 ఇయర్స్. సో జంతర్ మంతర్ చూడడం అయిపోయింది. దిస్ ఇస్ జంతర్ మంతర్. దిస్ ఇస్ ఇండియా గేట్. ఇండియా గేట్లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ నుంచే. सर फोटोग्राफ बनाएंगे आपके ना मोबाइल में सेंड कर दूँगा. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు. స్కూల్ పిల్లలు కొంతమంది వచ్చారు, అక్కడ కూర్చొని ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఎదురుగా నిలబడి. హాయ్ 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 బాయ్ 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 ఎవరివన్. ఇండియా గేట్ ఇది ఎందుకు కట్టారో ఏంటో మనం చూద్దాం. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ది స్టాచ్యూ ఉంది పెద్దది. ఇండియా గేట్ వైపు తిరిగి సెల్యూట్ కొడుతున్నట్టు చూపిస్తాను. దిస్ ఈజ్ ఇండియా గేట్. ఇది కట్టింది దేనికోసం అంటే టు ద డెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీస్ హూ ఫీల్ అండ్ ఆర్ హానర్డ్ ఇన్ ద ఫ్రాన్స్ అండ్ మెస్పటోమియా అండ్ పర్షియా, ఈస్ట్ ఆఫ్రికా ఏదో చాలా రాశారు పైన. వాళ్ళ జ్ఞాపకార్థంగా కట్టారు అనుకుంటా. Salute to Subhash Chandra Bose ji. And this is, where is the India Gate? Yeah, here is the India Gate behind me. థర్డ్ ఆఫ్ఘన్ వార్లో చనిపోయిన వాళ్ళ గురించి ఇది కట్టారు అని రాసినట్టున్నారు పైన అయితే. ఆల్మోస్ట్ ఇండియా గేట్ దగ్గరికి మీకు స్వాగతం. ఇది సైడ్ నుంచి వ్యూ. ఇది ఇంకో సైడ్ నుంచి. Recorded and who fell in India on the northwest frontier and during the third Afghan war. And राशन पाइना. हाय हाय, कहाँ से आए हो? कहाँ से आए हो तुम लोग? नेत्रा स्कूल से आए हम. Oh great. Say hi. बस से लाइन पे ठहरो. ఇది ఇంకో సైడ్ వ్యూ. ఇండియా గేట్లోకి ఎంట్రీ అమర్ జవాన్ జ్యోతి, దాని పేరు ఇదే అనమాట. యాక్చువల్గా లోపల ఇండియా గేట్ అని దాని పేరు రాశారు. అమరులైన జవాన్ల కొరకు
అది చిహ్నం. ఇది ఢిల్లీ గేట్, ఇండియాస్ వైడెస్ట్ టన్నల్ అట. కిసాన్ ఘాట్ 5 o'clock మార్నింగ్ నుంచి 7 o'clock వరకు ఇక్కడ రైతుల స్మారకం. సంఘర్ష స్థల మహాత్మా గాంధీ గారి సమాధికి వచ్చాం. సో రాజ్ఘాట్ దగ్గర ఒక 200 acres ఉంటుందేమో అనిపిస్తుంది మొత్తం ప్లేస్. చాలా పెద్ద ప్లేస్. 1869లో పుట్టి 1948లో గాంధీ గారు చనిపోయారు. పోర్బందర్ గుజరాత్లో పుట్టారు. ఆయన గురించి, ఆయన స్టడీస్ గురించి, ఆయన చేసిన పనుల గురించి రాశారు. రాజ్ఘాట్ గాంధీ సమాధి. Rajghat is the name of ghat of old Delhi. On the banks of river Yamuna, it was here the Mahatma Gandhi was cremated on 31st January 1948, day after his martyrdom. సో 31 జనవరి రోజు ఆయన ఇక్కడ పాతి పెట్టారు. ఆయన చనిపోయింది 30 జనవరి. సో అతనికి ఒకసారి యూ కెనాట్ సీ ఎనీథింగ్. గాంధీ గారు చెప్పిన మాటలు, ఏ వర్డ్ అటర్డ్ ఫ్రమ్ ఏ ప్యూర్ హార్ట్ నెవర్ గోస్ ఇన్ వేన్. అంటే మనస్ఫూర్తిగా ద సోల్ డ్రైస్ అప్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ ద గుడ్. ఒక దీపంలాగా వస్తుంది కదా, అది అసలు ఆరిపోదు అన్నమాట. Do not listen to rumors, but if you do not believe it. రూమర్స్ నమ్మద్దు, వినొద్దు, విన్నా కూడా నమ్మద్దు. అది గాంధీ గారి యొక్క మాట, గుర్తుపెట్టుకోండి. సెల్ఫిష్నెస్ కీప్స్ అస్ వరింగ్ ఫర్ ఎవర్. స్వార్థం అనేది మనల్ని ఎప్పుడు చింతలో ముంచేస్తుంది అని నేను అర్థం. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ రాజ్ఘాట్ నుంచి శివప్రసాద్ రెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. This is Red Fort. Exhibition నడుస్తుంది. తాజ్ మహల్ కట్టింది, ఈ రెడ్ ఫోర్ట్ కట్టింది, రెండు ఒక్కలే. షాజహాన్. ఇవి టికెట్ రేట్స్. హై వాల్యూ టికెట్, నార్మల్ వాల్యూ టికెట్, రెండు రకాలు ఉన్నాయి. మోన్మెంట్ అండ్ మ్యూజియంస్ రెండు చూస్తే 50, 80. అదే కనుక క్యాష్లెస్ అయితే 35, 56. బ్రో విల్ గో క్యాష్లెస్ బ్రో. హై వాల్యూ టికెట్ ఇస్ దేర్ 550 rupees అండ్ 870 rupees మోన్మెంట్ అండ్ మ్యూజియంస్. వాట్ యూ ప్రిఫర్? అంటే మేబీ క్యూలెస్. ఇక్కడ ఫారిన్ టూరిస్ట్ అని రాస్తే అందరూ ఇండియన్ టూరిస్టులే ఉన్నారు అక్కడ.
ఇది లోపల మెయిన్ ఎంట్రన్స్. ఇది రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్. పార్క్ ఉంది. Battery vehicle right for art gallery. రెడ్ ఫోర్ట్ లోపల ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నమాట ఆర్ట్స్. ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి.
ఆంధ్రప్రదేశ్ నిమ్మలకుంట అండ్ ధర్మవరం అంట. బ్యాగులు మన తెలుగులో చేసిన బ్యాగ్స్ అనమాట ఇవి. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళవి. బొమ్మలాట, తోలు బొమ్మలాట గురించి చరిత్ర ఇది. ఇవన్నీ కిరీటాలు. రావణుడికి సంబంధించినవి, రాముడికి సంబంధించినవి. ఇది ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళవి. కమల, మాతంగి, చిన్నమస్త, భైరవి, త్రిపుర సుందరి, బాగలముఖి, దృంబటి, భువనేశ్వరి, తార, శ్యామల కాళి అంటారు. ఈ దశావతార్ కల్కి అవతార్, బలరామ్ అవతార్, బుద్ధ అవతార్, రామ్ అవతార్, పరశురామ్ అవతార్, వామన అవతార్, నృసింహ అవతార్, బారా అవతార్, కశ్య అవతార్, మత్స్య అవతార్. ఇవన్నీ కొబ్బరి చెప్పలు. ఇది పెట్టరు తెలియదు. అవని ఉత్తరాఖండ్ వాళ్ళ శాలువాలు, వాళ్ళ పెయింటింగ్స్, ఐస్ కొండలు, షాల్స్, కొండలు, చలికి ఇవన్నీ. Basunti is an invasive plant species found abundantly in the Kumaran region of India, used not only as a dye material. The leaves of this plant are also used for their healing properties on cuts and wounds. వాల్నట్ స్పెల్లింగ్ రాలేదు, వాల్నట్ అని రాశారు. ఈ కలర్ బ్లూ కలర్ వచ్చేదేమో ఇండిగో కలర్. లోకల్లీ
కుండలు అనుకుంటాయి. తోలు స్కిన్తో చేసిన కుండలు. లెదర్ బాటిల్స్ అంట. బ్యాంబూ కండెన్సర్, మూలికలు, అత్తర్, గులాబ్, అత్తర్ బేలా, అత్తర్ మెహందీ, షమామా, అత్తర్ మిట్టి. దిస్ ఈజ్ ఆఫ్ యూపీ. ఇట్లా అన్ని స్టేట్స్కి ఉన్నట్టున్నాయి. అన్ని స్టేట్స్ కవర్ చేస్తే చాలా టైం పట్టేట్టుంది. ఐ థింక్ యూ క్యాన్ గో ఒడిస్సా. ఒడిస్సా. గ్లోబల్గా దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ జాగ్రఫికల్ ఇండికేషన్. అంటే గ్లోబల్ వైడ్ దే ఆర్ ప్రమోటింగ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఫుడ్స్లో ఇది గ్లోబల్గా మక్రానా మార్బుల్. ఓకే, మార్బుల్స్ స్పెషాలిటీ అనమాట. మక్రానా మార్బుల్. ఓకే, సో జీఐ అనేదాన్ని బయటట్టు. ఇది రాజస్థాన్కి. ఓకే, ఫుడ్ స్టఫ్ బికనీర్ భుజియా అనేది రాజస్థాన్లో ఫేమస్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ మన తెలంగాణలో ఏం పెట్టారు చూడు. తెలంగాణలో ఎక్కువ హ్యాండిక్రాఫ్ట్స్, ఫుడ్ స్టఫ్లో హైదరాబాద్ హలీం అంట. హలీం స్పెషల్ ఇన్ హైదరాబాద్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ బ్యాక్ హ్యాండ్క్రాఫ్ట్లో ఆదిలాబాద్ డోక్రా, చెరియల్ పెయింటింగ్, గద్వాల్ శారీస్, నారాయణపేట్ హ్యాండ్లూమ్ శారీస్, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, పోచంపల్లి ఇకాత్, తర్వాత సిద్దిపేట్ గొల్లబామ, సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కశ్మీర్, తేలియా రూమల్, వరంగల్ బ్యూరీస్ బరీస్. ఓకే, ఇవాట కాటన్ కింద కాలం వేసుకుని ప్రేయర్ చేసుకునేది రక్స్. ఓకే, బ్యాక్ సిద్దిపేట గొల్లభామ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాట్ ఈస్ దర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కింద తెలంగాణ కింద. రైట్. ఫుడ్ స్టఫ్ ఇది ఇంపార్టెంట్. బందర్ లడ్డు, తిరుపతి లడ్డు, ఇవి రెండు ఫేమస్ అంటండి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆలగడ్డ స్టోన్ కార్వింగ్, ఆంధ్రప్రదేశ్ లెదర్ ప్రాపర్టీ, బొబ్బిలి వీణా, బుడితి బెల్, బ్రాస్ మెటల్ క్రాఫ్ట్, ధర్మవరం హ్యాండ్లూమ్, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఎటికప్ప టాయ్స్, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, మంగళగిరి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్, శ్రీకాళహస్తి కాలంకారీ, ఉదయగిరి వుడెన్ కల్టరీ, ఉప్పాడ జమ్దాని శారీస్, వెంకటగిరి శారీస్. ఇవి మన దగ్గర ఫేమస్ అట. ఓకే, బ్యాక్ ఇంకేమైనా చూస్తాం. లాస్ట్ మనం ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా. హిమాచల్ ప్రదేశ్ ఫుడ్ గురించి ఏమి ఇలా హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ పీసెస్. కాలాజీరా, కాంగ్రాటి, బాస్మతి. ఓకే, అందుకే బాస్మతి పెట్టారు మాకు 3 రోజులు ప్రోడక్ట్ ప్యాకెట్. హ్యాండ్ క్రాఫ్ట్స్లోకి వెళ్ళే ఉన్నాయి. చంబా చెప్పల్, చంబా రుమాల్, కాంగ్రా పెయింటింగ్స్, కిన్నౌరి షాల్, కుల్లు షాల్, లహోరీ అటల్ టనల్. ఓకే, గ్లౌస్, సాక్స్ అండ్ గ్లౌస్. ఓకే, ఇదండి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. మళ్ళీ బ్యాటరీ వెహికల్ ఎక్కాం, రిటర్న్. అక్కడ ఒక మ్యూజియం ఉంది రెడ్ ఫోర్ట్లో, అది చూసుకున్నాక అయిపోయినట్టే. ఇక్కడ ఒక మండపం లాగా ఉంది. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ ఒక సేమ్ బిల్డింగ్, జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఉంది. ఇది రెడ్ ఫోర్ట్ అండి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, రాణి లక్ష్మీబాయి
బేగం హజరత్ మహల్ అంట. అబౌట్ ద మ్యూజియం పాస్ చేసి చదువుకోవచ్చు. చేపలు గొడ్డలు రైఫిల్స్. మీరట్ దీని గురించి పేపర్లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ జర్నల్ ద ఇంగ్లీష్ మ్యాన్ అంటే పేపర్లో. బహదూర్ షా జఫర్ కత్తులు, ఇవి అప్పట్లో బాంబులు. ఢిల్లీని స్వాధీనపరచుకోండి, క్యాప్చర్ ఆఫ్ ఢిల్లీ. బహదూర్ షా జఫర్ గౌన్. Queen's skirt and the Queen's skirt. Last battle of Lucknow. Major basis of battle in odds. Proclamation of British Khadar. Lucknow Nawab, 1857. India's contribution to the war. రెడ్ ఫోర్ట్ పార్కింగ్లో నుంచి రిక్షా ఎక్కాము. మటియా మహల్ అని చెప్పి ఒక స్ట్రీట్ ఉంటుంది, అది ఫుడ్కి ఫేమస్ అన్నమాట ఢిల్లీలో. సో అక్కడికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి బయలుదేరాం. మటియా మహల్ రిక్షా వాడు 100 రూపాయలు తీసుకున్నాడు. ఇదే జమా మస్జిద్. జమా మస్జిద్ మెట్రో ఎంట్రన్స్, చిన్న మెట్రో ఉంది, మెట్రో స్టేషన్. జామా మస్జిద్ కాదు, మెట్రో స్టేషన్. ఇక్కడ మొత్తం ఇవే నడుస్తాయి, కార్లు రావు ఈ లోపల, చాలా తక్కువ. అంటే వస్తే ఇరుక్కుంటే ఉంటారు. అన్ని ఆటోలు, రిక్షాలు, ఇంకా మనుషులు దొరికే రిక్షాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ట్రాఫిక్ జామే, ఎక్కడ చూసినా జామ్ జామ్ ఉంది. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఐటమ్స్, ఫుడ్ స్ట్రీట్. రెడ్ ఫోర్ట్ పక్కది అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటున్నాయి. గేట్ నెంబర్ 1 రెడ్ ఫోర్ట్. జమ్మూ మసీద్ ఇదండి.
జమ్మా మసీద్ గేట్ నెంబర్ 1. మొత్తం ఫుడ్ రోడ్. అన్ని ఫేమస్. షాహీ టుకడా కాలా జామున్ ఫేమస్. స్వీట్ స్ట్రీట్ ఇన్ ఢిల్లీ. 165 meters. చికెన్ బుర్రా, బటర్ చికెన్, అన్ని ఇదేమో చికెన్, ఇదేమో చికెన్, ఇదొక చికెన్, రైస్ బాగుంది. 5 రూమాలు. అది బాగుంది. చికెన్ సీక్ కబాబ్. ఇది మర్కురీ. ఓన్లీ బిర్యానీ తెప్పించిన తర్వాత చికెన్లో ఒక 2-3 చికెన్స్ బాగాలేవు, మిగతా బాగానే ఉన్నాయి. అయితే కడుపు నిండలేదు, రోటీతో కడుపు నిండదు కదా, అందుకని మన బిర్యానీ హాఫ్ బిర్యానీ 120 రూపీస్. చాలా చీప్. బటర్ చికెన్ టిక్కా. ఓకే, చికెన్ తినడం అయిపోయింది. ఈరోజు మొత్తం ట్రాఫిక్ జామ్. ఎక్కువ బటర్ తర్వాత తంగిడి, షాహీ టుకడా ఉంటాయి. షాహీ టుకడా ఫేమస్. ఇదేమో జ్యూస్. ఏ క్యాబ్ అయ్యా? బాదాం మిల్క్. స్వీట్స్ బాగా ఫేమస్ ఇక్కడ. అయిపోయింది భోజనం. 2 గంటలు పట్టింది. 3 o'clock టైం. ఇంకా క్యాబ్ ఎక్కేసి 2 ప్లేస్ మిగిలాయి. ఒకటేమో కుతుబ్ మినార్ అండ్ లోటస్ టెంపుల్. 2 ప్యాలెస్. ఢిల్లీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేస్తే చాలా వరకు ఫుడ్ తినేవాళ్ళు. ఫుడ్ లవర్స్ అన్నీ 100-200 సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బట్టలు అవి ఇటు సైడ్ డ్రై ఫ్రూట్స్. ఈ గల్లీ లోపల కూడా షాప్స్ ఉన్నాయి, బట్టల షాప్స్ అన్నీ. అలా వెళ్ళి ఇలా రావాలా, 1 వే. ఏంటి జనాలు విపరీతంగా ఉన్నారు. అది సన్సెట్.
చెప్పులు ఇప్పేసి సంచులు వేసుకోవాలి. సో ఇలా సంచులు వేసుకొని చెప్పులు లేకుండా లోపలికి అలౌ చేస్తున్నారు. లోపల స్విమ్మింగ్ పూల్. టూ మచ్ క్రౌడ్ ఉంది లోటస్ టెంపుల్ దగ్గర. మండే హాలిడే లోటస్ టెంపుల్. ఇది ఒక రిలీజియన్ అంట, రిలీజియన్ సంబంధించిన టెంపుల్. హోటల్ పుల్మ్యాన్ ఈజ్ రెడీ ఫర్ న్యూ ఇయర్ పార్టీ. డే అంతా తిరిగి అలసిపోయాం కాబట్టి డిన్నర్ లైట్గా చేస్తున్నాం. ఇంతటితో ఈ డే ఓవర్.